ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. కేస్ ఫర్ డేకి మీరు 3 to 4 అవర్స్ వర్క్ చేస్తే చాలు, మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మంత్లీ 25,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి హౌస్ వైఫ్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్స్ ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు బైజూస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్తో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఈ యొక్క కంపెనీ వచ్చేసి అకాడమిక్ స్పెషలిస్ట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి రిమోట్ పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే మనకు పార్ట్ టైం జాబ్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకో అప్లై అయితే చేసుకోండి. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే పార్ట్ టైంగా మీ ఫ్లెక్సిబుల్ హవర్స్ అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక చూడండి అండర్ గ్రాడ్యుయేట్ కంప్లీటెడ్ ఇన్ సైన్స్ మ్యాథ్స్ ఫీల్డ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు డిగ్రీలో ఇక సైన్స్ అలాగే మ్యాథ్స్ ఫీల్డ్స్లో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు 4th to 10th గ్రేడ్ స్టూడెంట్స్కి సో ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక మ్యాథ్స్ అలాగే సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి సో మేము ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయగలము అనుకుంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మెయిన్గా అయితే మీకు డిగ్రీలో సైన్స్ అండ్ మ్యాథ్స్ ఫీల్డ్స్లో క్వాలిఫికేషన్స్ కనుక పడితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి 25,000 పర్ మంత్ అని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు హ్యాపీగా ఇంటుండే వర్క్ చేస్తూ మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు పార్ట్ టైంగా వర్క్ చేస్తూ మంత్లీ 25,000 ఒక మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక బైజూస్ ప్లాట్ఫామ్ గురించి అందరికీ తెలిసిందే. సో ఇది వచ్చేసి ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ఆన్లైన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడము అలాగే స్టూడెంట్స్ యొక్క సబ్జెక్ట్స్ పరంగా ఉన్నటువంటి డౌట్స్ని క్లియర్ చేయడము సో ఇటువంటి సర్వీసెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటని చెప్పేసి మీకు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో 4th to 10th గ్రేడ్ స్టూడెంట్స్కి అయితే మీరు ఇక మ్యాథ్స్ అలాగే సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి సో స్టూడెంట్స్కి హెల్ప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ని కండక్ట్ చేయడము అలాగే ఇక మ్యాథ్స్ అలాగే సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి డౌట్స్ ఉంటాయి కదా స్టూడెంట్స్కి సో ఇక డౌట్స్ని అయితే క్లారిఫై చేయడము అండ్ అలాగే దీంతో పాటు సో పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని అయితే మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట స్టూడెంట్స్కి. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి ప్రొవైడింగ్ ఎర్రర్ ఫ్రీ స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ టు ది క్వశ్చన్స్ రైజ్డ్ బై ది స్టూడెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో స్టూడెంట్స్ అయితే ఇక మ్యాథ్స్ అలాగే సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి డౌట్స్ అయితే మీకు సో క్వశ్చన్స్ రూపంలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళకి స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి అసెస్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ అండ్ ఏరియాస్ దట్ రిక్వైర్డ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే ఎప్పటికప్పుడు స్టూడెంట్స్కి ఫీడ్బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు అని చెప్పేసి మీరు ఫీడ్బ్యాక్ అయితే ప్రొవైడ్ చేసేసి సో వాళ్ళ యొక్క లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అయితే మీరు ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మీట్ ద రిక్వైర్మెంట్ 24 సెషన్స్ ఫర్ వీక్ అండ్ మ్యాండటరీ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ బిహైండ్ టేకింగ్ సెషన్స్ ఫర్ అప్ టు 12 hours ఎ వీక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేస్ మీరు వచ్చేసి ఫర్ వీక్ వచ్చేసి 24 సెషన్స్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ వీక్కి అప్ టు 12 hours వరకు కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి మెజారిటీ ఆఫ్ ది నాన్ సెషన్స్ యాక్టివిటీస్ షుడ్ బి బిట్వీన్ 3 to 4:30 PM. సెషన్ షుడ్ బి ఫ్రమ్ 4:30 to 9 PM అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఈవినింగ్ 3 నుంచి నైట్ 9 o'clock వరకు కూడా ఈ యొక్క ఆన్లైన్ సెషన్స్ అయితే కండక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే స్టూడెంట్స్ యొక్క డౌట్స్ అయితే మీరు క్లారిఫై చేయొచ్చు. మీ ఫ్లెక్సిబుల్ హవర్స్లో మీరు 3 to 4 hours వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. సో అలాగే ఇక్కడ చూడండి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. పేరెంట్ టీచర్ మీటింగ్ అలాగే స్టూడెంట్స్ యొక్క హోంవర్క్ కరెక్షన్స్ చేయడం అలాగే పీర్ రివ్యూస్కి సంబంధించి అలాగే పార్టిసిపేషన్ ఇన్ ట్రైనింగ్ అండ్ మంత్లీ టెస్ట్స్ ఈ యొక్క
స్టూడెంట్స్కి అయితే మంత్లీ టెస్ట్స్ అయితే కండక్ట్ చేస్తుంటారు కదా, సో దాంట్లో కూడా మీరైతే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్ గైస్. సో ఓవరాల్గా మీరైతే స్టూడెంట్స్కి ఏదైతే సబ్జెక్ట్స్ పరంగా మ్యాథ్స్ అలాగే సైన్స్ సబ్జెక్ట్స్ పరంగా డౌట్స్ ఉంటాయో, సో ఇక డౌట్స్ని మీరు ఆన్లైన్ క్లాసెస్కి అయితే కండక్ట్ చేసేసి స్టూడెంట్స్ యొక్క డౌట్స్ అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకు బైజూస్ యాప్ అయితే సపరేట్గా ఉంటుంది. సో ఇక బైజూస్ యాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది వన్స్ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత. గైస్ వన్స్ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి ప్యాషన్ ఆఫ్ టీచింగ్, ఎవరికైతే ఇక టీచింగే ప్యాషన్గా ఉంటుందో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే దీంతో పాటు 4th to 10th గ్రేడ్ స్టూడెంట్స్కి ఇక మ్యాథ్స్ అలాగే సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి మీకు స్ట్రాంగ్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఇంగ్లీష్లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, బోత్ వర్బల్ అండ్ అలాగే రిటర్న్ కెమెరా ఫేసింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎందుకంటే మీరు స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో కంపల్సరీగా మీకు ఈ యొక్క కెమెరా ఫేసింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు థియరిటికల్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఇక నోటిఫికేషన్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా ఇక టీచింగ్ ఫీల్డ్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి సో బీ విల్లింగ్ టు వర్క్ ఫ్లెక్సిబుల్ హవర్స్ ఇంక్లూడింగ్ ఈవినింగ్స్ అండ్ వీకెండ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్లెక్సిబుల్ హవర్స్లో మీరు వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ మీరు ఈవినింగ్ టైమ్స్లోనే ఈ యొక్క క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈవినింగ్ 3 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు. సో ఈ యొక్క టైం షెడ్యూల్స్లోనే మీరు సో 2 to 3 hours ఆర్ 3 to 4 hours అయితే సో స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేసేసి వాళ్ళ యొక్క డౌట్స్ అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి మనకు 25,000 per month శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు వర్క్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈవినింగ్ 3 o'clock నుంచి 9 o'clock వరకు అంటే సో ఇక టైమింగ్స్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి 1 week ఆఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. పోస్ట్ సెషన్ అలోకేషన్కి సంబంధించి మనకు 1 week ఆఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి ఎంప్లాయీ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి రివార్డింగ్ ఎంప్లాయీస్ బేస్డ్ ఆన్ ది మెరిట్ అండ్ డిమాండ్ హ్యావ్ పొటెన్షియల్ టు కన్వర్ట్ యాజ్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయీ బేస్డ్ ఆన్ డిమాండ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు రివార్డ్స్ కూడా ఎంప్లాయీస్ రివార్డ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని ఫుల్ టైమ్ ఎంప్లాయీగా కూడా వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ క్లాసెస్ ఆర్ ఆన్లైన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆన్లైన్లోనే మీరు యొక్క క్లాసెస్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే ఆన్లైన్లోనే సో ఇక క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తూ మంత్లీ మీరు 25,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. అండ్ సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట గైస్. ఇక్కడ ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు క్లియర్గా సెలక్షన్ ప్రాసెస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ డేట్స్ అయితే వీళ్ళు షెడ్యూల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక ఇంటర్వ్యూ కూడా మీకు ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ఇంటర్వ్యూలో మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేస్తారనమాట. సో ఓన్లీ మనకు చిన్న ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ అయితే ఓన్లీ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్గా గైస్ ఇక్కడ చూడండి కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మనకి ఇక్కడ అప్లై ఫర్ జాబ్ అని ఉంది కదా. సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇలా గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక గూగుల్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మీ యొక్క ఈమెయిల్ నేమ్ అలాగే సో మీ యొక్క మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీకు క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ అంటే సైన్స్ అలాగే మ్యాథ్స్ ఫీల్డ్స్లో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో మీది ఏ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి మీకు ఏమైనా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందని అయితే అడుగుతున్నారు. ఉంటే మీకు ఎన్ని ఇయర్స్ ఉందో అది మెన్షన్ చేయండి, లేదంటే 0 to 2 years అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. లాంగ్వేజెస్ ఫ్లూయెంట్ అయితే అడుగుతున్నారు. అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ అయితే అడుగుతున్నారు.
అడుగుతున్నారు. సో మనకు తెలుగు లాంగ్వేజ్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా వచ్చి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయండి. ఫర్దర్గా మీకు అదర్ లాంగ్వేజెస్ కనుక వచ్చినట్టయితే ఇక లాంగ్వేజెస్ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే ఆన్లైన్లో మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.